అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నిన్న చూసుకున్నట్టయితే మంచిర్యాలలో ఒక మదర్ తెరీసా పాఠశాలలో 6వ తరగతి విద్యార్థి చేత ఎగ్జామ్ హనుమాన్ మాల వేసుకున్నంత మాత్రాన నువ్వు మాల మీద ఎగ్జామ్ రాయడానికి వీలు లేదు, అనుమతి లేదు, నువ్వు మాల తీసేంత వరకు నీకు ఎగ్జామ్ కి అలో లేదు అనే రీతిలో పాఠశాల యాజమాన్యం అలాగే ఆ క్రిస్టియానిటీ స్కూల్ ఏదైతే ఉందో వాళ్ళు అలా ప్రవర్తించడం జరిగింది. దాంట్లోనే ఏదైతే హనుమాన్ మాల వేసుకున్న భక్తులందరూ మాల వేసుకున్న వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క పాఠశాలకు నిన్ననే బుద్ధి చెప్పడం జరిగింది. అలానే దాంతో కాకుండా ఏదైతే తెలంగాణ మొత్తంలో, భారతదేశం మొత్తంలో క్రిస్టియానిటీ స్కూల్ ఏదైతే ఉన్నాయో అవన్నిటికీ మేము చెప్పేది ఒకటే, మీ యొక్క మితిమీరి మీ ప్రవర్తనను తగ్గించుకోవాలి. అంతకు మించిపోతే మాత్రం ఏదైతే హిందువులుగా ఉన్న మేము దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటది. ఆ చర్యలు తీసుకోవడంతో పాటు మీ యొక్క పాఠశాల యొక్క పర్మిషన్ ని రద్దు చేసేదాకా కూడా మేము పోరాడతామని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లోనే ఏదైనా క్రిస్టియానిటీ స్కూల్లో హిందూ అబ్బాయి కానీ హిందూ అమ్మాయి కానీ చదువుతున్నట్టయితే గాజులు వేసుకొని రావద్దు, బొట్టు పెట్టుకొని రావద్దు. అలాగే స్కూల్ యూనిఫామ్ లో తప్ప సివిల్లో రావద్దు. సివిల్లో ఏదైనా మాల వేసుకొని కూడా అనుమతి లేదని, అది హనుమాన్ మాలే కానీ అయ్యప్ప మాలే కానీ ఇంకా ఏదైనా మాల ఏదైతే వాళ్ళ క్రిస్టియానిటీకి సంబంధించి ఏదైనా కానీ ఏ కులానికి సంబంధించి అయినా కానీ ఏ మతానికి సంబంధించి అయినా కానీ అలో చేయని పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ విధంగా ఇదే కొనసాగుతా ఉంటే మనం భారతీయులు అనే విషయం మర్చిపోయి మరి మన ఈ భారతదేశాన్ని పరదేశానికి అమ్ముదామా? క్రిస్టియానిటీ స్కూళ్లలో విద్య బాగుంది అని విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళని పంపిస్తా ఉన్నారు. విద్యార్థుల్ని ఆ విద్యార్థులను చూసుకోవడానికి మీరు పంపిస్తున్నారు తప్ప మీరు మీ యొక్క మీ మతానికి గుంజుకొని మతాన్ని ద్వేషించేలాగా మాట్లాడొద్దని చెప్తా ఉన్నాం. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే తొర్రూరులో కూడా సెయింట్ పాల్ స్కూల్లో గతంలో జరిగింది వందే మాత్రం చెప్పపోవడం ప్రేయర్లో. ఆ విధంగా ఒక తొర్రూరులోనే కాదు చాలా స్కూళ్ళల్లో అదే విధంగా జరుగుతా ఉన్నది. విద్యా బోధనలకు సంబంధించి ఏదైతే విద్యాశాఖ మేరకు ఇచ్చిన ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించే అన్ని పాఠశాలలైనా మూవ్ కావాలని, అదే విధంగా నడవాలని చూస్తున్నాం తప్ప ఏదైనా మతానికి సంబంధించి చేసినట్టయితే ఊరుకునేదే లేదు, సహించేదే లేదు. జై శ్రీరామ్.